ఇప్పుడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తమ్ముడు నోముల భగత్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైనటువంటి, మళ్ళీ అధికారంలో రావడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారికి, గౌరవ ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గొడవ లింగయ్య యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు రాజేంద్ర నాయక్ గారు, అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, లింగయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గారు, దేవిప్రసాద్ గారు, ఇంకా పై వేదిక ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దారి పొడవునా గతంలో కూడా ఎక్కడ పోయినా కూడా మధ్యలో ఇప్పుడు హరీష్ అని ఎట్లయితే ఆకుంటూ వచ్చిండో అది అప్పటి నుంచి అలవాటు. ఎట్లా ఉన్నారు మనల్ని మంచిగా ఉండాలని అరుచుకుంటూ పోయింది. ఒక విగ్రహావిష్కరణకు వస్తుంటే తలకొండపల్లి మండలం దిగినాం. కారు గడ్డం వచ్చిన ముసలు అందా ఏంది బిడ్డ ఎట్లా వచ్చిందంటే జర రాసూదురా అని చెప్పి తొలుకొని కింది తీసుకుపోయింది. అరే మన గవర్నమెంట్ కాదా బాబు అంటే తెలుసు సార్ మిమ్మల్ని గుర్తుపడతాం రా నన్ను తీసుకపోతే సేన్ మొత్తం ఎండిపోయింది. ఏం సేన్ అది? మొక్కల సేన్, మొక్కల కంకులు మొత్తం ఇట్లా ఎండిపోయినాయి. పసులు మేయడానికి ఇడిచారు. ఇది మా బతుకు. మేమే మోసపోయి ఓట్లు వేసినాం. ఇవాళ మాకు మొక్కం ఎక్కడ చూపి వేసుకోవాలో అర్థమైతే లేదు. మా బతుకులు ఆగమైపోయినాయి. పశువులకు కూడా మేత లేదు, నీళ్లున్నాయి, గ్రౌండ్ వాటర్. అంతకుముందు గ్రౌండ్ వాటర్ ఉండకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత, మరి హరీష్ అన్న ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత చెరువులు కుంటలు పుడిక తీసిన తర్వాత గ్రౌండ్ వాటర్ జరిగింది. నీళ్లున్నాయి కానీ కరెంట్ లేదు. 6 గంటలు కరెంట్ వస్తుంది, ఎప్పుడవుతా మాకు తెలియదు అని చెప్పి నెత్తి కట్టుకుంటా ఉన్నాడు. మేము నెత్తి కట్టుకుంటుంటే లోకల్లో ఎమ్మెల్యే గెలిచి పోతా ఉన్నాడు. ఆపలే. చెప్పినాం, అరే వాళ్ళు ముఖం సాటేస్తారు బిడ్డ, చెప్తే ఇంటిగా కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండు. మళ్ళా పెద్దప్ప మింగినట్లు మింగుతుంది, ఏడుకోవాలని అనుకోతారు, గుర్తుపెట్టుకోండి అని. కానీ వాళ్ళ మోసపోయిన మాటలకు విని ఇవాళ మన రైతాంగం, మన బతికేదే రైతులు, మన బతుకుదరే వ్యవసాయం బతుకుతేనే అన్ని కులాలు అన్ని వృత్తులు బతుకుతాయి. కనుక నేను ఎక్కువ చెప్పాను. ఇవాళ మోసపోయినాం. ఇంకొక విషయం చెప్తా. నిన్న ఢిల్లీ పోయినాం. మొన్న ఏది రిజర్వేషన్ పైన 42% ఇస్తున్నారు, అది వీకింది. మళ్ళీ డిలిమిటేషన్ అంటున్నారు. కొన్ని సంఘాలు ఇస్తే పోయి మాట్లాడి పోయినాం. అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం ఒక తమిళనాడు, ఒక కర్ణాటక ఎంపీ ఏం మాట్లాడిందంటే తెలంగాణ విభజన అనేది పాకిస్తాన్ ఇండియా అట్లా విడిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంపీలు ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలే. అదే ఆ పార్లమెంట్లో మనం ఒక్క ఎంపీ ఉన్నా, ఈయన వేదిక హరీషన్న కానీ ఉన్నారు, ఎవరన్నా కానీ ఒక్కరున్నా వాడిని గల్లబట్టి గుంజి పడేసింది. ఎవడన్నా కొడక అని తొక్కేది దాన్ని. కానీ మనం ఎంపీలు అయినందుకు అది ఎవరు మాట్లాడటం లేడు. పార్లమెంట్లో తెలంగాణ ఊసే లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక కథ లేదు. అందుకనే పార్లమెంట్లో కానీ, గలీలో కానీ, ఢిల్లీలో కానీ మనం ఉంటేనే మనకి ఇజ్జత్ ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది. కనుక మీకు ఎక్కువ చెప్పాను. ఇక రేపు మళ్ళా ఎంపీటీసీ జడ్పీటీసీ అంటున్నారు. మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక నుంచి వాళ్ళని మొత్తం మట్టి కనిపిస్తేనే కనీసం మిగతా 2 ఏళ్ళు ఇంత గప్పుడో ఇప్పుడు ఆ 2000 పెన్షన్, ఆ 10,000 రైతు మీద బంధు గంతలో ఉంటూ వస్తుంది. లేకపోతే ఆయనతో వచ్చేది లేదు. కనుక మీరందరూ కూడా సిద్ధం కావాలి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళని మట్టి కనిపించాలి. ఆ తర్వాత ఎవరు తిరిగినా, ఏ గ్రామానికి వచ్చినా ఎక్కడికక్కడనే ఆ 6 గ్యారెంటీలు అడగాలి. 6 గ్యారెంటీలు కాకుండా గొర్రెలు ఇస్తామన్నారు, గొర్రెలకు పైసలు ఇస్తామన్నారు, చేప పిల్లలు అన్నారు, ఉత్తి బజార్ అన్నారు, రైతు బంధు అన్నారు. చివరకు మనం పైసలు పెడితే కూడా పిండిసం దొరికే పరిస్థితి లేదు. కనుక ఎవరం కూడా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అధికారంలో వచ్చేంత వరకు, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మళ్ళా ఎమ్మెల్యేలు కలిసి మీ కళ్ళ ముందు నిలవంత వరకు ఒక్క కార్యకర్త కూడా నిద్రపోకుండా అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.